వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, పువ్వులు ఇది పేస్ట్ కొట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని సాజీరా, బిర్యానీ ఆకు, సోంపు, బిర్యానీ పౌడర్, గరం మసాలా, ఆనియన్స్, పొటాటో, క్యారెట్, మటన్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మధ్యగా ఇందాక కొట్టుకున్న మసాలా అంతా వేసి మళ్ళీ కొంచెం పెట్టుకుని బాస్మతి బియ్యం 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేయాలి. నీళ్ళు కడిగేసుకుని కొద్దిగా ఉప్పు, నెయ్యి, 1 చెంచా నెయ్యి వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా తిప్పి ఒకసారి మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని రైస్ సగం కుక్ అయిన తర్వాత అప్పుడు కోల్మాకని వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే మెత్తపడిపోతాయి. అది రైస్ ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చాక కోల్మాకని, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టేసి సన్న చెక్క మీద వదిలేస్తే ఓకే, కోల్మాకని బిర్యానీ రెడీ. అంతే, స్టవ్ కట్టేసుకుంటాం. ఇంకా ఇది మూత పెట్టుకుంటే అలా వదిలేయాలి. మూత పెట్టి మెత్తపడిపోతాయి.